కథ ఈ లేఖ తెలియజేసిందని మనం చెప్పొచ్చు. పుతిన్ పర్యటన సందర్భంగా రాజ్ఘాట్కి వెళ్ళారు. అక్కడ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు, మహాసమాధిని దర్శించుకున్నారు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మహాత్మా గాంధీ విషయంలో చిన్నచూపు చూస్తోంది అనేది ఆ పార్టీ మీద ఉన్న పెద్ద ఆరోపణ. మోదీ షాల మీద కూడా ఇదే ఆరోపణ ఉంది. లాల్ బహదూర్ శాస్త్రిని కానీ లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ని కానీ భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప నాయకులుగా చూస్తుంది, గాంధీని తక్కువగా చూస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు పుతిన్ రాజ్ఘాట్కు వెళ్ళారు, సమాధిని దర్శించుకున్నారు, నివాళులు కూడా అర్పించారు మహాత్మా గాంధీకి. అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మోదీ షాలకు పుతిన్ షాక్ ఇచ్చారా? ఎస్ అండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రీసెంట్గా ఒక గాంధీ మీద ఒక ప్రధానమైన ఆరోపణ చేయడం జరిగింది. అది ఏంటి అంటే మహాత్మా గాంధీ తన హింద్ స్వరాజ్ అనే బుక్లో బ్రిటిష్ వాళ్ళకు ముందు భారతదేశం విడిపోయింది అని చెప్పారు. అది తప్పు, భారతదేశం ఇప్పుడు కలిసి ఉందని. మరి భారతదేశం కలిసికట్టుగా ఉంటే బ్రిటిష్ వాడు ఎందుకు భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోగలిగాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. మరి ఇప్పుడు ద గ్రేట్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్, ఈ గుర్తుపెట్టుకోవాలి, వ్లాడిమిర్ పుతిన్ ఢిల్లీ వచ్చి భారత జాతిపిత మహాత్మా గాంధీ సమాధైన రాజ్ఘాట్కి వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించి ఆయన ట్రిబ్యూట్ ఆ బుక్లో ఒక అద్భుతమైన మెసేజ్ రాశారు. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే మహాత్మా గాంధీకి లియో టాల్స్టాయ్ అని రష్యన్ రైటర్కి మధ్య ఒక బంధం ఉండేదండి. మహాత్మా గాంధీకి అద్భుతమైన ప్రాణ స్నేహితులు ఉండేవారు. అందులో ముగ్గురు సోల్మేట్స్ అంటారన్నమాట, కాన్సైన్స్ కేపర్స్ అంటారు. అంతరాత్మ ప్రకారం నడుచుకునేవాళ్ళు అనమాట. మహాత్మా గాంధీ ఈ ముగ్గురికి చెప్పకుండా ఏ పని చేసేవాళ్ళు కాదు. అలాంటిది ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్, రెండు సిఎఫ్ ఆండ్రూస్ అని ఒక వ్యక్తి, మూడోది లియో టాల్స్టాయ్. గుర్తుపెట్టుకోవాలి. నిన్న పుతిన్ గారు లియో టాల్స్టాయ్కి మహాత్మా గాంధీకి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆయన అద్భుతమైన మానవతావాది అని తెలిసేది. ప్రపంచం కోసం తప్పించేవారు మహాత్మా గాంధీ. ఆయన హ్యూమిలిటీ, అదేవిధంగా ట్రూత్, నాన్ వైలెన్స్, ఏది సత్యాగ్రహ, అదేవిధంగా సత్య అహింసలు ప్రపంచాన్ని నడిపించాయి, వేరే దారికి నడిపించాయి. ఈరోజు ప్రపంచంలో శాంతికి మహాత్మా గాంధీ ప్రబోధించిన సూత్రాలే ఆదర్శం అని చెప్పిన వ్యక్తి వెంటనే వచ్చి ఉక్రెయిన్లో నేను శాంతి సందేశానికి నేను పాటుపడతా, ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఎండ్ చేస్తా, అది కూడా ట్రంప్ మోడీ గారి సహకారంతో నేను ఎండ్ చేస్తా అని ప్రకటించడం జరిగింది. వెంటనే ప్రపంచం గుర్తుపెట్టుకోవాలండి, నిన్న పుతిన్ గారు మహాత్మా గాంధీ సమాధికి వెళ్ళడం అనేది ఇండియాలోనే గ్రేట్ న్యూస్ కాదండి, ప్రపంచంలో గ్రేట్ న్యూస్. ఎందుకంటే గత 3 సంవత్సరాలు 8 నెలలుగా ఆయన రక్తపాతం పారిస్తున్నారు ఉక్రెయిన్లో. ప్రపంచం చెప్పినా, ఎంటైర్ యూరోపియన్ నాటో దేశాలు అన్నీ చెప్పినా వినడంలా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మహాత్మా గాంధీ సో ఫేమస్ ఇన్ యూరోప్, సో ఫేమస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నేను ఒకటే చెప్తున్నాను, మహాత్మా గాంధీ ద గ్రేట్ ఫిల్మ్ 1980s వచ్చిన అటన్బరో మూవీ ఒక బుక్ మీద తీయడం జరిగింది. అదే లూయిస్ ఫిషర్ ద గ్రేట్ గాంధీ అండ్ హిజ్ మెసేజ్ టు ద వరల్డ్ అని ఒక బుక్ మీద రాయడం జరిగింది అనమాట. ఆ బుక్లో లూయిస్ ఫిషర్ గారు చెప్తారు, అమెరికాలో బైబిల్స్ కంటే ఎక్కువ మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీలు అమ్ముడుపోని అంట. 1966లో 60s వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, గుర్తుపెట్టుకోవాలి, 7 నోబెల్స్ ప్రొడ్యూస్ చేశారు. ఈవెన్ ఒబామా లాంటి, అంటే యూరోపు, ఆఫ్రికా అన్ని ఖండాల్లో. నేను ఒకటే చెప్తానండి, ప్రతి దేవుళ్ళు 1-2 ఖండాలకే పరిమితం అవుతారు. కానీ మహాత్మా గాంధీ భూమి మీద ఉన్న 7 ఖండాల్లో కూడా దేవుడే. ఎందుకంటే 7 ఖండాల్లో ఆయన ఆల్మోస్ట్ నోబెల్ పీస్ ప్రైజులు తెచ్చిన ఆయనే. అన్ని మతాల్లో కూడా ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ సమాధికి, అంటే అపోస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అంటారన్నమాట, అలాంటి శాంతిదూత సమాధి దగ్గరికి పుతిన్ గారు వెళుతున్నారంటే ప్రపంచం ఆశ్చర్యపోయిందండి. ఎందుకంటే ఇంత శాంతిదూతకి వెళుతున్నారంటే కనీసం శాంతి గుర్తొచ్చి యుద్ధాన్ని ఆపేస్తారా అన్నట్టు ఒక అద్భుతమైన సందేశం కూడా ఆయన పుతిన్ గారు రాయేశారు. నిన్న అద్భుతం, అది లియో టాల్స్టాయ్ని మహాత్మా గాంధీని సంబోధించి. మరి ఇది మీరు అడిగినట్టు ఇది ఎవరికి షాక్ అంటే, ఇటు మహాత్మా గాంధీ అంటే పడని కాంగ్రెస్, అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ 1947లో దేశ స్వతంత్రోద్యమానికి సారథ్యం వహించిన ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ నేషనల్ కాంగ్రెస్ని, గాంధీని పడని ఆర్ఎస్ఎస్, మోడీ గారికి ఇది షాక్. అంటే పుతిన్ గారి వెనకాల ఎవరున్నారు? నిన్న పుతిన్ గారు రాజ్ఘాట్కి సందర్శనప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే
గవర్నమెంట్ నుంచి ప్రముఖులు ఎవ్వరూ లేరు. ఆ రాజ్ఘాట్ ఆ సంస్థ అంటే గాంధీ ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అక్కడ ప్రముఖంగా మనకు దర్శిస్తున్నారు ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం. మరి ఇది ఎవరికి షాకు అంటే గాంధీని ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకి షాకు, గాంధీని ఎవరైతే ఇష్టపడుతున్నారో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్, యుఎస్లో ఉన్న అందరూ లీడర్లు, యూరోప్ నాటో దేశాల నేతలందరూ గాంధీకి ఫాలోవర్స్ అండి. ఇప్పుడు వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. ఎందుకంటే పుతిన్ గారికి గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వైబ్స్, ఆ అహింసకు అందించిన సందేశం ఏమొచ్చిందో తెలియదు, కానీ వెంటనే వచ్చి కొన్ని గంటల్లో ఆయన అక్కడ ప్రకటించడం జరిగింది, ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ముగించబోతున్నాను అటు ట్రంప్ మోడీ గారి హెల్ప్తో అని. భారత గడ్డ మీద ఒకటే ఉంటుందండి, భారతదేశాన్ని ఎవరు దర్శించినా భారతదేశంలో శాంతే వర్ధిల్లుతుంది, భారతదేశంలో ధర్మమే వర్ధిల్లుతుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా. భారత భావజాలం, ఈ భారత భావజాలాన్ని ప్రొటెక్ట్ చేసింది మహాత్మా గాంధీ. ఎందుకంటే నేను ఒకటే చెప్తానండి, ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి, వాల్మీకి భరద్వాజ ఆశ్రమం, ఎన్నో వందలాది ఆశ్రమాలు ఉండేవి అనమాట, నైమిషారణ్యం నుండి ఆ తర్వాత వ్యాసుడి నుంచి ఎన్నో. కానీ ఈ ఆశ్రమాలు ఎప్పుడూ కూడా శాంతి సందేశాన్ని ప్రబోధించాయి, వేదాలు రాశాయి, ఇతిహాసాలు రాశాయి, మీమాంస గ్రంథాలు రాశాయి. కానీ మహాత్మా గాంధీ అహ్మదాబాద్లో పెట్టిన ఏంటండి గాంధీ ఇప్పుడు మోడీ గారి స్వస్థలమైన రాష్ట్రం గుజరాత్లో అహ్మదాబాదులో పెట్టిన సబర్మతి ఆశ్రమం నుంచి ఒక ఋషులు పోషించిన పాత్రను పోషించాడు, అవతార పురుషులు పోషించిన పాత్రను పోషించాడు. రాజకీయాల్లో కరుడుగట్టిన రాజకీయాల్లోకి అహింస, నాన్ వైలెన్స్ తీసుకొచ్చారు, ప్రపంచానికి సందేశం ఇచ్చారు. అహింసకు మించిన సాధనం లేదు, ఇది దైవ సాధనం అని చెప్పడం జరిగింది. అదే పుతిన్ గారు మాట్లాడారు. యాక్చువల్గా చెప్పాలంటే పుతిన్ గారు రష్యా తరపున సారీ చెప్పినట్టే గాంధీ గారికి. ఎందుకంటే 1948 జనవరి 30వ తారీఖున 200 దేశాలు గాంధీ డెత్కి, అసాసినేషన్కి అన్ని మెసేజ్లు పంపితే అప్పుడు రష్యా పంపలేదు. అప్పుడు రష్యా ఒక్కటే మెసేజ్ ఇండియాకి పంపలేదు. ఇప్పుడు పుతిన్ గారు సారీ చెప్పినట్టయింది, గాంధీ గారు సమాధి దర్శించి. ఆఫ్ కోర్స్ ఎవ్రీ ఫారిన్ డెలిగేట్ జాతిపిత దగ్గరికి వెళ్ళడం సహజమే, కానీ అక్కడ గవర్నమెంట్ తరపున ఎవరు ప్రతినిధి లేరు. మరి నిజంగా ఇది షాకేనా ప్రభుత్వానికి గాంధీని విమర్శించే వాళ్ళకంటే? నా తరపున చెప్పాలంటే దిస్ ఈజ్ ద బిగ్ షాక్ టు దోజ్ హు ఆర్ హేటింగ్ ది గాంధీ, మహాత్మా గాంధీ అండి. జాతిపిత, ఆయన సందేశం భారత సంస్కృతిని 7 ఖండాల్లోకి తీసుకెళ్ళింది. అదేవిధంగా ఫ్రెంచ్ నుంచి మన పోతులేరి వీరబ్రహ్మం గారి లాగా వచ్చిన నోస్ట్రడామస్ చెప్తారన్నమాట, ఇది ఫ్యూచర్ జనరేషన్ గాడ్ అని. అదేవిధంగా ద గ్రేట్ సైంటిస్ట్ హ్యూమన్ హిస్టరీలోనే ఐన్స్టీన్ చెప్తారు, అలాంటి ఆయన భూమి మీద రక్తమాంసాలతో వెళ్ళాడు అంటే భవిష్యత్ తరాలు నమ్మలేవని ఒక గాడ్గా చిత్రీకరించింది. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, యాసర్ అరాఫత్, ఆంగ్ సాన్ సూకీ, డెస్మాండ్ టిటు, ఒబామా లాంటి 7 నోబెల్ పీస్ ప్రైజులు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి పుతిన్ గారు అదంతా వైబ్స్ కదిలిందేమో, భారత శాంతి దూత దగ్గర శాంతి నేల మీద వెంటనే పీస్ ట్రీట్కి వెళ్తున్నారు. నిన్నంతా నిజంగా చెప్పాలంటే ప్రపంచం ఆశ్చర్యపోయింది, అబ్బా రాజ్ఘాట్ మహిమని. ఇది మనం గుర్తించాలి. భారతీయులుగా భారత సంస్కృతి ప్రబోధించిన శాంతి మంత్రాన్ని నిన్న ఆయనకి తగిలింది పుతిన్ గారికి. నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. రైట్. ఇక భారత్లో పుతిన్ 2 రోజుల పర్యటన